హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, డిస్ట్రిక్ట్ వైజ్గా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన కొద్దీ అది ఏపీ స్టేట్ అయినా తెలంగాణ స్టేట్ అయినా ఆల్ ఇండియా లెవెల్ అయినా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నానని చెప్పేసి అంటున్నాను. ఇవాళ కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి భారీ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించి మీకు ప్రూఫ్తో సహా నోటిఫికేషన్ పీడిఎఫ్, మరి ఏ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్, విద్యా అర్హతలు ఏంటి అండ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి, అసలు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్నీ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖలో ఒక డిస్ట్రిక్టివ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, తర్వాత వీళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ కలగాలి, డిగ్రీ విద్యా అర్హత ఉండాలి, మినిమం 42 years ఏజ్ ఉండాలని చెప్పేసి అన్నారు. తర్వాత నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి DCPU ఉద్యోగాలకు కింది తేదీలను కూడా కేటాయించారు. ఆన్లైన్లో అప్లికేషన్ ప్రారంభ తేదీ మనకు 28th January నుంచే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. లాస్ట్ డేట్ వచ్చేసి 6th February వరకే ఉంది. సో మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంత వయసు ఉండాలనేది మనకి 40 అంటే రిజర్వేషన్ వారీగా 42 ఇచ్చారు. రిజర్వేషన్ అభ్యర్థులకు ముఖ్యంగా SC ST వాళ్ళకి 5 years సడలింపు, అంటే అప్ టు 47 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. EWS వాళ్ళకి ఒక 5 years ఇచ్చారు. పోస్టుల వివరాలు చూస్తే మనకు ఏపీ తూర్పుగోదావరి జిల్లాలో 1 డిస్క్రిప్టివ్ చైల్డ్ ఆఫీసర్ సంబంధించి మిగతా ఆయా పోస్టులు వర్కర్, అటెండర్ అండ్ టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి అభ్యర్థి ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా మీ ఎక్స్పీరియన్స్తో పాటు మీ ఏజ్లో సీనియారిటీని బట్టిగా WDCW నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇది. అప్లికేషన్ ఫీ మాత్రం ఎటువంటి ₹1 కూడా ఏ కేటగిరీ వాళ్ళకు కూడా ఇక్కడ అడగలేదు. శాలరీ పర్టికులర్ చూస్తే మనకు ₹44,023 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏం కావాలంటే కేవలం 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా రిజర్వేషన్ హోల్డర్స్ మాత్రం క్యాస్ట్, ఇన్కమ్ అండ్ సర్టిఫికేట్స్తో పాటు ఏదైనా మీరు ఇప్పటికీ హాస్టల్లో అంటే మెనీ అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాగా పనిచేసినా కూడా మీకు ప్రమోట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలంటే మీరు ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి లింక్ కూడా ఒకటి ఇచ్చారు కాబట్టి ఆ లింక్ ద్వారా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. వన్స్ ఆ లింక్ రూపంలో మీరు ఎలా అంటే బ్రహ్మాండంగా ఆ లింక్ మీకు వీడియో కింద అప్డేట్ ఇచ్చాను. నోటిఫికేషన్ PDF మిగతా ఏపీలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ మినీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్, హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ రూపంలో అందించడం జరిగింది. ఓకేనా? ఇందులో మీకు ఇంకా ఎటువంటి సలహాలున్నా, సందేహాలున్నా చాలా జిల్లాల నుంచి కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. ఆ జిల్లాలకు సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఆ మరో వీడియోతో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం మాత్రం మ్యాక్సిమం చేస్తానండి. సదా మీ సేవలో ఈ SPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై